తిరుమల పరకామణి కేసుపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును రాజీ పరిష్కారం చేయడానికి కొంతమంది రాజకీయ నేతలు, టీటీడీ మాజీ అధికారులు ప్రయత్నాలు చేశారనే ఆరోపణలైతే తీవ్రంగా కలకలం రేపుతున్నాయని ఆయన అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి వ్యక్తులు ఈ వ్యవహారంలో ఏ పాత్ర పోషించారనేది స్పష్టత ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. కోట్లాది మంది భక్తులు మనోభావాలతో కొంతమంది ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అంత భక్తిభావాలతో డెడికేట్ అయినటువంటి వెంట్రుకలు కూడా చాలా కాస్ట్లీ. లెక్కలు తీయండి, సంవత్సరానికి ఒకసారి వేలం వేస్తారు, కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి ఆ వెంట్రుకల వ్యాపారం కూడా. అది చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాంటి భక్తులు కోట్లాది మంది కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఆ నిధిని దొంగిలించేటువంటి పని మొదలుపెట్టారు. పరకామణి అంటే లెక్కలు పెట్టుకుని చూసుకునేది, దాని నుంచి కోట్లాది రూపాయలు తీసుకెళ్ళాలని చెప్పేసి బయటపడతా ఉంది. అతని పేరు రవికుమార్. అంటే దాదాపు 30 ఏళ్ళుగా దానిలో పనిచేస్తున్నాడు. రోజుకు అంత బంగారం లేదంటే విదేశీ కరెన్సీ తీసుకెళ్తే సరిపోతుంది. అది చివరికి ఒక సిఐ, అతని పేరు సతీష్ కుమార్ రెడ్డి దాన్ని పట్టుకొని కేసు పెట్టాడు, ఎఫ్ఐఆర్ రాసేసాడు. ఎప్పటి నుంచి జరుగుతుంది 30 ఏళ్ళుగా, అప్పుడు పట్టుకున్నాడు. అతన్ని తీసుకెళ్ళి పట్టుకున్నాడు కాబట్టి, ఎఫ్ఐఆర్ చేశాడు కాబట్టి ఏం చేశారు, మొత్తం తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి రైల్వేస్ అక్కడ పడేశారు. తెలిసిన తర్వాత ఏం చేశారు, దాన్ని అప్పుడున్నటువంటి ఈఓ ధర్మారెడ్డి, తర్వాత చైర్మన్, మెంబర్, ఎమ్మెల్యే మెంబర్ కరుణాకర్ రెడ్డి, వీళ్ళంతా కలిసి రాజీ చేశారు. ఇది బొట్టుపల్లి పంచాయతీ. ఇదేమన్నా దేవుడు సొమ్ముని అపహరించిన వాడిని పట్టుకొని రాజీ చేసి, నువ్వు ఇంత దొంగలించావు కాబట్టి ఇంత సుమారుగా దాదాపు 14 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని తిరిగి టీటీడీకి ఇవ్వమని చెప్పి మేము రికవర్ చేశామని చెప్పి చెప్పుకుంటున్నారు. సిగ్గుండా నాకు కొంచెం అన్నా, రికవర్ చేసినామని చెప్పుకునేవాడు ఎవరో తెలియదు, కానీ అతను నిజంగానే ఉరిదీయాల. రికవర్ చేయడం ఏంటి? దేవుడు సొమ్మును దొంగిలించామని పట్టుకొని కేసు పెట్టి చేయకుండా రికవర్ చేసుకొని కేసు విముక్తి చేసి పట్టుకొని సీఎం ట్రాన్స్ఫర్ చేసి పారేస్తే ఇంతకన్నా ఘోరం ఏముంది?